మిత్రులందరికీ శుభోదయం. పిల్లల్లాంటి పెద్దల్ని చదివించేటువంటి కమ్మని కథలను సరస్వతి పుత్రుడు అనేటువంటి చిన్న కథల సంపుటిగా మనకు అందించిన శ్రీ కందర్ప మూర్తి గారు రచించినటువంటి కథల సంపుటి నుంచి రెండవ కథగా మంగ కాదు మాణిక్యం అనే కథ విందాం. అగ్రహారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న మంగను తల్లి రవణమ్మ కూలి పనులు చేస్తూ చదివిస్తోంది. భర్త రిక్షా తొక్కుతూ తాగుడు అలవాటై యాక్సిడెంట్లో చనిపోతే చదువు పట్ల కూతురి శ్రద్ధ చూసి బడికి పంపిస్తోంది. చింపిరి జుత్తు, చిరిగిన లంగా జాకెట్టుతో బడికి వచ్చే మంగను చూసి తరగతి ఉపాధ్యాయురాలు జానకి మనసు కరిగిపోయింది. మంగ కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితి తెలుసుకుని ప్రతి పండక్కి కొత్త బట్టలతో పాటు చదువుకి కావలసిన పుస్తకాలు, వస్తువులు సమకూర్చేది. మంగ నిరక్షరాస్య కుటుంబంలో పుట్టినా చదువంటే శ్రద్ధ కనబరిచేది. అది గమనించిన జానకి టీచర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మంగను తీర్చిదిద్దేది. తన తెలివితేటలు, చురుకుదనంతో జానకి టీచర్ ప్రోత్సాహంతో ప్రతి తరగతిలో మంచి మార్కులతో పాస్ అవుతూ 5వ తరగతి పూర్తి చేసింది. ఉన్నత పాఠశాలలో చదవాలంటే పక్క ఊరికి వెళ్ళవలసి ఉంటుంది. రావణమ్మకి కూతుర్ని హై స్కూల్ చదువుకి పొరుగురు పంపడం ఇష్టం లేక చదువు మాన్పించి తనతో పాటు కూలి పనులకు తీసుకువెళ్ళడానికి నిశ్చయించింది. మంగకు మాత్రం ఒక పక్క ఊళ్ళోకి వెళ్ళి ఉన్నత పాఠశాలలో చదువుకోవాలి అనే ఉత్సాహంగా ఉండేది. తల్లికి నచ్చజెప్పి ఎలాగైనా హై స్కూల్కి పంపేలా చూడమని జానకి టీచర్ని వేడుకుంది మంగ. చదువులో చురుకైన మంగను ఇలా మట్టిలో మాణిక్యంలా పల్లెటూళ్ళలో మరుగున ఉంచకూడదు అనుకుంది జానకి టీచర్. రావణమ్మకు చదువు విలువ ఏమిటో తెలియచెప్పి విద్యాశాఖాధికారితో రవణమ్మ కుటుంబ ఆర్థిక పరిస్థితులు, మంగ చదువులో తెలివైన విద్యార్థిని అని వివరించి చెప్పి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ప్రవేశం, ఉండడానికి వసతి గృహంలో మంగకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసింది. మంగ యొక్క చురుకుదనం, చదువు పట్ల చూపే శ్రద్ధ గమనించిన గురుకుల అధ్యాపకులు ఆమె పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేవారు. ఊరు నుంచి రవణమ్మ వీలున్నప్పుడల్లా పట్నం వచ్చి మంగను, ఆమె రూపురేఖలను చూసి మురిసిపోయేది. అలాగే జానకి టీచర్ ప్రోత్సాహం మంగను మరింత ఉత్సాహంగా ఉంచేది. మంగ ప్రతి తరగతిలో ప్రథమ శ్రేణిలో పాస్ అవుతూ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో జిల్లా స్థాయిలో ప్రథమ శ్రేణి విద్యార్థిగా వచ్చింది. ఇప్పుడు మంగ రూపురేఖలు, నడవడిక పూర్తిగా మారిపోయాయి. విద్యతో పాటు వినయం, నమ్రతతో ప్రవర్తించే తీరు చూసేసరికి సదభిప్రాయం కలిగేలా ఉంది. జానకి టీచర్ ఆమెకు మార్గదర్శకంగా ఉంటూ భవిష్యత్తు తీర్చిదిద్దుతోంది. మంగ జిల్లా స్థాయిలో ప్రథమ శ్రేణిలో 10th క్లాసు పాస్ అయినందున కార్పొరేట్ కాలేజీ యాజమాన్యం వారి కాలేజీలో ఉచిత సీటుతో పాటు ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్ మంజూరైంది. మంగ చదువులోనే కాకుండా ఆటపాటల్లో రాణిస్తూ మంచి ర్యాంకుల్లో పాస్ అవుతూ జూనియర్ కాలేజీ నుంచి డిగ్రీ కళాశాలలో చేరి డిగ్రీ ఫైనల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకులో వచ్చి అందరి మన్ననలు పొందింది. రావణమ్మ కూతురు ఉన్నతిని చూసి పొంగిపోయింది. టీచర్ జానకి మాట వినకపోయి ఉంటే కూతురు తనలాగే మట్టి పనులు చేసుకుంటూ బతికేది అని బాధపడింది. డిగ్రీ స్టేట్ ఫస్ట్ ర్యాంకులో పాస్ అయిన మంగ జానకి టీచర్ సలహా మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూపు పరీక్షలు రాసి సెలెక్ట్ అయ్యి రెసిడెన్షియల్ పాఠశాల వార్డెన్గా ఉద్యోగం సంపాదించి తనలాంటి వెనుకబడిన గ్రామీణ యువత చదువుల కోసం కృషి చేస్తోంది. మట్టిలో పడున్న తన జీవిత గమనాన్నే మార్చివేసిన జానకి టీచర్ రుణం తీర్చలేనిది అని కృతజ్ఞతలు తెలియచేసుకుంది మంగ ఉరఫ్ మంగ తయారు. చదువు పట్ల అభిరుచి కలిగి ఈ ప్రపంచంలో చదువుకోలేని ఎందరో మంది విద్యార్థులు జీవితంలో చదువుకుని పైకి రాలేకపోతున్నారు. పిల్లలలో అలాంటి అభిరుచిని గుర్తించేటువంటి అవకాశం కేవలం ఉపాధ్యాయుడికే ఉంది. ఈ కథలో మంగ యొక్క చదువుకోవాలి అనేటువంటి పట్టుదలను, అభిరుచిని గమనించిన జానకి టీచర్ ఆమెను ఎన్నో విధాలుగా ప్రోత్సహించి జీవితంలో తన కాళ్ళ మీద తానే నిలబడగలిగేటువంటి ఉన్నత స్థాయికి ఎదగగలిగే విధంగా తీర్చిదిద్దిన జానకి టీచర్ ఇవంటి ఉపాధ్యాయులు మన సమాజానికి ఈనాడు ఎంతో అవసరం. అంతేకాదు మంగ లాంటి మాణిక్యాలు కూడా మన సమాజానికి ఎంతో అవసరం. కాబట్టి విద్య పట్ల నిజమైన అభిరుచి కనుక మనకు ఉంటే మన అభిరుచిని గుర్తించేవారు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు
అటువంటి వారిని మనం పట్టుకుని మన జీవితంలో పైకి ఎదిగేటువంటి చక్కని అవకాశం మనం పొందాలి అనేటువంటి చక్కని నీతిని ప్రబోధించిన ఇంత చక్కని కథను మనకు అందించిన శ్రీ కందర్పమూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ రేపటి భాగంలో మెరుగుపడితే మాణిక్యమే అనే 3వ కథగా శ్రీ కందర్పమూర్తి గారి కళ్ళ నుంచి జాలువారిన 3వ కథను విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.